4వ తారీఖు నైటు జగదేగుగుట్ట పిఎస్ పరిధిలో ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు కావటము, ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగదేగుగుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా ఆ మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ మర్డర్గా జరగడం అనేది జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి గుట్ట పిఎస్లో 4వ తారీఖు వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కోయ వెంకటప్పన్న రెడ్డి 54 ఇయర్స్ ఉంటుంది ఇతనికి. ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎంగా పనిచేస్తున్నాడు. ఉండటము జగదేగుగుట్ట ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఇతని నేటివ్ విశాఖపట్నం జిల్లా, ఏపీ స్టేట్. ఇతను గతంలో 21-22 ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో ఒక క్యాటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము, ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్లో లాస్ రావటము, అక్కడ ఎక్కువ మొత్తం వెంకటప్పన్న రెడ్డి అందులో అమౌంట్ స్పెండ్ చేయటము, దాని తర్వాత ద్వారకానాథ్ రెడ్డి సుమారుగా 28 lakhs ఈ వెంకటప్పన్న రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వడానికి పోస్ట్పోన్ చేసుకుంటూ ఆ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవటం,